హలో ఫుడీ మామాస్, నేను మీ ఆకర్షించాను. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి నేనైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఒక కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అగండి, మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మంచి మోటివేషన్ వచ్చి నేనైతే ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు ఒక మంచి కంటెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఈలోపు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. హలో సార్ గారు, మేడం గారు, నమస్తే అండి. నేను మీ ఆకలి సంచారి ట్విన్ని. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారులేండి. మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది. స్నానంకి వెళ్ళావు కదా. కళ్ళు దొబ్బాయి ఏంటరా? టవల్ తీసుకుని వెళ్ళాను కానీ సబ్బు తీసుకుని వెళ్ళలేదుగా. సార్ సబ్బు తీసుకుని వెళ్ళి నీటికి స్నానం చేసిరా. ఆహా, ఈలోపు నువ్వు నా సబ్స్క్రైబర్లతో ఏం చేస్తావు? నేను నీ ట్విన్ని, నేను ఏమేం చేస్తాను. అంత మర్యాద చెప్తే వెళ్ళిపోతానులే. కాత్యాయిని భోంచేసావా? సర్లే, వెళ్ళిపోతున్నానులే. ఓకే గాయస్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సో గాయస్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో ఫైనలీ హైదరాబాద్ ట్రాఫిక్ దాటుకొని బోర్బన్ అండ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసా. ఇది ఒక బార్ అండ్ గ్రిల్ అండ్ ఈ ప్లేస్ బిఎన్ రెడ్డి కాలనీ బంజారా హిల్స్లో ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. అంబియన్స్ మాత్రం స్టైలిష్గా క్లాసీగా అయితే కనిపిస్తుంది. ఇంకా నేను ఆర్డర్ చేసిన నూడిల్స్ అయితే వచ్చేసింది మావా. స్టీమ్ ఎక్కువ, అరోమా ఫస్ట్లోనే ఓకే అనిపించింది, కానీ ఆ ఫ్రాగ్రెన్స్లో స్ట్రాంగ్ స్పైసెస్ లేదు, కొంచెం మైల్డ్గా మాత్రమే ఉంది. టెక్స్చర్ చూస్తే నూడిల్స్ సాఫ్ట్గా కుక్ చేశారు, ఓవర్ కుక్ కాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. వెజ్జీస్ అయితే ఫ్రెష్గా కనిపిస్తుంది. ఫస్ట్ నూడిల్స్ తిన్నాక సాల్ట్ బాగానే ఉంది, సీజనింగ్ కూడా ఓకే, అండ్ ఓవరాల్గా మౌత్లో ఒక వావ్ మూమెంట్ అయితే క్రియేట్ చేయలేదు. హానెస్ట్లీ చెప్పాలంటే నాట్ దాట్ గ్రేట్, బట్ ఆల్సో డిసప్పాయింట్ చేయలేదు. సింపుల్గా చెప్పాలంటే వన్ టైం ట్రై అంతే. హ్యాపీ ఎండింగ్ అనుకున్నా మావా, కానీ క్లైమాక్స్లో విలన్ వచ్చేసాడు బిల్ రూపంలో. టోటల్ నూడిల్స్ కాస్ట్ వచ్చేసరికి 681 రూపీస్ అయితే అయ్యింది. నూడిల్స్ రెగ్యులర్గా అనిపించిన రేట్ మాత్రం ప్రీమియంగా ఉంది, కానీ యాంబియన్స్, ప్రజెంటేషన్, సర్వీస్ యాడ్ చేస్తే ఓకే, వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేయొచ్చు. ఎవ్రీ వీకెండ్ ఇక్కడ వస్తే పాకెట్కి బైపాస్ సర్జరీ అయిపోతుంది, చూసుకోండి మరి. సో ఈరోజు బోర్బన్ అండ్ బ్రిడ్జ్ ఫుడ్ జర్నీ ఇలా ముగిసింది. ప్లేస్ అయితే క్లాసీ, ఫుడ్ అయితే టేస్టీ, బిల్ మాత్రం స్పైసీ. మీలో ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేశారో కమెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆకలి సంచారి. నెక్స్ట్ ఫుడ్ వీడియోలో ఇంకొక క్రేజీ ప్లేస్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.